నెల్లూరు నగరంలోని స్థానిక ప్రభుత్వ వైద్యశాల ప్రాంగణం నందు ఒప్పంద ప్రాతిపదిక నర్సులు తమను రెగ్యులర్ చేయాలంటూ మానవహారంతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుండి రెగ్యులర్ చేస్తారని ఎదురు చూస్తూ కోవిడ్ సమయంలో కూడా కష్టపడ్డామని, తమ సేవలను గుర్తించి ప్రభుత్వం జీవో నెంబర్ 115ను రద్దు చేసి తమను శాశ్వత ఉద్యోగులుగా తీసుకోవాలని, పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తమ ఉద్యోగ కార్యక్రమాలకు ఆటంకం కలగకుండా ఇటువంటి వినూత్న కార్యక్రమం చేస్తున్నామని, ప్రభుత్వం తమను ఆదరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఒప్పంద ప్రాతిపదికన నర్సులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్తే అండి. నేను నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ని. ముఖ్యంగా మేము ఎందుకు మాట్లాడుతున్నానంటే, ప్రజెంట్ ఈరోజు సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే, కింద నుంచి చేసేవాళ్ళని మాకన్నా పైన పెట్టే పొజిషన్లో ఉన్నారనమాట ఈ గవర్నమెంట్. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారనేది మాకైతే తెలీదు. ఫస్ట్లో మమ్మల్ని ఈ కాంట్రాక్ట్ పోస్టులు తీసుకున్నది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మమ్మల్ని ఈ పోస్టుల్లో నియమించారు. అప్పుడు మమ్మల్ని ఇంటర్వ్యూ పరంగా ఎగ్జామ్ మెరిట్ లిస్ట్లో ఆ విధంగా మమ్మల్ని తీసుకున్నారు. అయితే మేము చాలా సంతోషించాము చంద్రబాబు నాయుడు గారు ఈ డెసిషన్ తీసుకున్నందుకు. ఇది సంతోషించి మేము సంతోషించే లోపే మళ్ళీ నెక్స్ట్ వేరే గవర్నమెంట్ ఫామ్ అయింది. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు వచ్చారు. ఈ టైంలో అయినా మేము హ్యాపీగా ఫీల్ అవుదాం అనుకునే ఈ టైంలో ఈ 115 తీసుకొచ్చి మాకు ముందు పెట్టారండి. దీనివల్ల మేము చాలా సఫర్ అవుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఏఎన్ఎం చదివిన వాళ్ళు 18 మంత్స్ వాళ్ళు ట్రైనింగ్ అయ్యి ఇప్పుడు వచ్చేసి వాళ్ళు రెగ్యులర్ అవుతుంటే, మేము మరి బీఎస్సీ ఎంఎస్సీలు జిఎన్ఎంలు చేసి మరి మేము వాళ్ళకన్నా తక్కువగా వాళ్ళు మాకన్నా తక్కువగా ఉన్నా కూడా ఇప్పుడు వాళ్ళు మాకన్నా ముందు వచ్చేస్తుంటే ఎంతైనా మాకు బాధ ఉంటుంది కదండి. ఈ బాధని మేము ఎవరితో చెప్పుకోవాలి? అందుకనే మేము సీఎం గారితో, డిప్యూటీ సీఎం గారితో, తర్వాత హెల్త్ మినిస్టర్ గారితో మేము చెప్పాలని మేము ఆశపడుతున్నామండి. అందువల్ల మేము ఇదంతా చేస్తున్నాం. మేము వర్క్కి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చేస్తున్నాము. మేము నెల్లూరు ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో మేము ఇక్కడ మాత్రమే మేము రెగ్యులర్ పోస్టుల కింద మేము జాయిన్ అయ్యాము. కానీ మమ్మల్ని రెగ్యులర్ పోస్టుల్లో చూపిస్తున్నారు, కానీ మేము కాంట్రాక్ట్లోనే ఉన్నాము. ఇంకా ఇప్పటికి 8 years అవుతుంది మేము వచ్చి. ఇప్పటికి ఎటువంటి డెసిషన్ తీసుకోలేదు. మమ్మల్ని ఇట్లాగే కాంట్రాక్ట్లో ఉంచేశారు. మేము ఇట్లా ఉండగానే 18 months చేస్తున్న వాళ్ళని వచ్చి రెగ్యులర్ చేస్తూ ఉంటే మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు అని మేము ప్రశ్నిస్తున్నామండి. మేము మా విన్నపాలే చెప్తున్నాము. మీరు కూడా ఆలోచించండి. మీకు చెప్పేంత టోళం మేమైతే కాదు. మీరు కూడా ఒకసారి ఆలోచించి, అంటే వాళ్ళకి వేరే వే ఉందండి. మా వైపు అంటే మీకు తెలిసిందే, ఏదైనా ట్రాఫిక్ జామ్ అయితే ఎట్లా ఉంటుంది, ఎవరి దారిలో వాళ్ళు పోతే అంతా క్షేమంగా జరుగుతుంది. కానీ వాళ్ళని తీసుకొచ్చి మా దారిలో పెట్టడం వల్ల మేము వెనకబడిపోతున్నాం. మాకు అసలు ఇప్పుడు రెగ్యులరే కాలేదు అంటే రేపొద్దున రెగ్యులర్ అయినా కూడా మేము ప్రమోషన్స్ కూడా ఎలిజిబుల్ కాదండి. ఎందుకంటే సీనియారిటీలో కానీ ఏజ్లో కానీ అన్నిట్లో వాళ్ళు ముందుంటారు. అది కాకుండా ఇప్పుడు మేము కాంట్రాక్ట్లో ఉన్న వాళ్ళకి మాకు దగ్గరగా 40 years అట్లా వచ్చేస్తుంది. రేపొద్దున మేము ఏదైనా ఎగ్జామ్ పెట్టుకున్నా కానీ దానికి కూడా మేము ఎలిజిబుల్ కాదండి. దయచేసి మా వంక చూడండి, మమ్మల్ని ఆదరించండి. మీరు తప్ప మమ్మల్ని ఎవరు ఆదరించలేరు. దయచేసి మా విన్నపం మీరు విని మాకు ఆన్సర్ చేస్తారని మేము కోరుకుంటున్నాం. మేము చిన్నవాళ్ళం, మేము మీ దాకా వచ్చి అందుకునే స్తోమత కూడా మాకు లేదు. మేము ఏంటంటే మా ఫ్యామిలీస్లో మేము కరోనా టైంలో కూడా చాలా ఇబ్బందులు పడ్డామండి. మాకు ఇల్లు లేవు. మేము ఎక్కడెక్కడి నుంచో వచ్చున్నాము. నెల్లూరులో మేము ఉంటున్నామంటే మాకు ఎక్కడెక్కడి నుంచో వచ్చున్నా మాకు ఇల్లు కూడా లేవు. కరోనా టైంలో రెంట్కున్న వాళ్ళు కూడా మమ్మల్ని ఖాళీ చేసి వెళ్ళిపోమన్నారు. అయినా కూడా మేము వదలకుండా మేము డ్యూటీస్ చేస్తూ, అందరూ సెలవుల్లో ఉన్నా కూడా మేము డ్యూటీస్ చేస్తూ మా పిల్లల్ని, మా హస్బెండ్స్ని, ఎంతోమందిని పోగొట్టుకుని డ్యూటీస్ చేస్తాం. మా కొలీగ్స్ కూడా చాలామంది చనిపోయినారు. అట్లాంటి వాళ్ళకి కూడా మీరు ఏమీ చేయలేదు. నా పేరు వేణు. నేను ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో నేను స్టాఫ్ నర్స్గా పనిచేస్తున్నాను. 2016 నోటిఫికేషన్ కింద మేము 2017లో జాయిన్ అయినాము. ఇక్కడ సుమారు ఒక 250 మంది ఈ జియో కింద మేము జాయిన్ అయినాము. యాక్చువల్గా ఈ హాస్పిటల్ అని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా ఈ స్టేట్లోనే ఒక సెపరేట్ మోడల్ హాస్పిటల్ అని పెట్టారు. ఆ జియో కింద మేము యాక్చువల్ రెగ్యులర్ నోటిఫికేషన్ కింద జియో తీసి మమ్మల్ని కాంట్రాక్ట్లో ఈ విధంగా 250 మంది వరకు మేము ఇట్లా కాంట్రాక్ట్ నర్సెస్గా జాయిన్ అయినాము. అప్పటి నుంచి సుమారు 8 సంవత్సరాలుగా
8 సంవత్సరాలు అయిపోయి రేపు ఫిబ్రవరికి 9వ సంవత్సరం కూడా పెడుతుంది. ఇప్పటిదాకా కాంట్రాక్ట్గానే చేస్తాను నర్సెస్గా. ఈ మధ్యలో చాలా కోవిడ్ వచ్చాయి. ఈ దీంట్లో చాలామంది మా ఫ్యామిలీస్నే పోగొట్టుకున్నాము. మా ఫ్యామిలీస్ పోగొట్టుకున్నా కూడా మేము కంటిన్యూస్గా చేస్తున్నాము అంటే ఏదో ఒక మాకందరికీ సంతృప్తి కలుగుతుంది అని అనుకున్నాము. పోయిన ప్రభుత్వం ఏదో రెగ్యులరేషన్ చేస్తాము అని ఒక హామీ ఇచ్చింది, కానీ దాంట్లో 2014 జూన్ 2 వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రం రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు. కానీ దాంట్లో అయితే ఒక స్టాఫ్ నర్స్ కూడా రిక్రూట్ అయింది మాత్రం లేరు. ఎంతసేపు వాళ్ళల్లో అయినా పారామెడికల్ కోర్సెస్ ల్యాబ్ టెక్నీషియన్స్ ఫార్మ్స్ వాళ్ళు అయ్యారు, కానీ మాకైతే ఎటువంటి లాభం కానీ లేదంటే ఎటువంటి హ్యాపీనెస్ అయితే ఎవరికి జరగలేదు. అయినా వెయిట్ చేస్తాం, ఏదో జరుగుతుంది, ఏదో ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చింది, ఏదో మనకు న్యాయం జరుగుతుంది, అట్లీస్ట్ ఇప్పుడన్నా మేము కాంట్రాక్ట్లో ఉన్న వాళ్ళందరూ రెగ్యులరైజ్ అవుతాము. ఒక నోటిఫికేషన్ కూడా లేదు. అట్లీస్ట్ ఇప్పుడు ఉన్న వేలు మొత్తం 250 మంది ఉన్నాము. ఇదే కాకుండా చాలామంది స్టేట్లో మా తరఫున, అంటే మేము యాక్చువల్గా వచ్చింది ఆర్డీ తరఫున రీజనల్ డైరెక్టర్ పోస్టుల కింద మేము స్టేట్లో సుమారు 2000 మంది లోపలే ఉన్నాము. అవుతాయి అని అనుకున్నాము, అది ఒక కాల. తీరా చూస్తే ఇప్పుడు రీసెంట్గా 115 జీవో అని తీసుకొచ్చారు. దాన్ని తీసుకోవడం రావాలి ఏమైందంటే ఉన్న వాళ్ళందరము బలిపశువులు అయినాము. రాబోయే వాళ్ళు కూడా, అంటే ప్రజెంట్ ఇప్పుడు చదివే స్టూడెంట్స్ బీఎస్సీ జీఎన్ఎం ఎంఎస్సీలు చేసే వాళ్ళు కూడా ఆలోచనలో పడ్డారు. అరే ఇట్లా చేస్తే ఇప్పుడు ఉన్న వాళ్ళకే గతి లేదు, మిగతా మేము వస్తే మా పరిస్థితి ఏంది అన్న యోచనలో ఉన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అని తెలియదు, కానీ గవర్నమెంట్ ఇలాంటి డెసిషన్ ఎందుకు తీసుకుందా అంటే అది ఇంతకుముందు ప్రభుత్వం వాళ్ళ తీసుకుందా లేదంటే వీళ్ళు ఏమైనా చేసి తీసుకున్నారా అని తెలియట్లేదు. కానీ దీనివల్ల మేము చాలా సఫర్ అవుతున్నాం. యాక్చువల్గా ఇంతమంది ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఇంక 9 సంవత్సరాలు అయిపోతుంది, ఏదో న్యాయం జరుగుతుందిలే మనకి, అట్లీస్ట్ మన ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వల్ల ఏదైనా జరుగుతుందిలే అనుకుంటుంటే ఈ జియో వల్ల చాలామంది చాలా నిరాశలు. కోవిడ్లో చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. సిస్టర్లు, వాళ్ళ హస్బెండ్లు కానీ లేదంటే మా సిస్టర్స్ కానీ చాలామంది చనిపోయారు. కానీ వాళ్ళకి ఎలాంటి సానుభూతులు మాత్రం ఇచ్చారు, కానీ వాళ్ళకి ఎలాంటి ఒక బరువు బాధ్యతలు కానీ లేదంటే మేము ఉన్నాము, మేము ఏదో చేస్తామని మాత్రం లేదు. కానీ అయినా మేము ఎందుకు అవన్నీ వదిలినా కూడా మేము చేస్తున్నాం అంటే కేవలం అదే మనం మనకి ఏదో ఒకటి కాంట్రాక్ట్లో ఉన్న వాళ్ళని మన రెగ్యులరైజ్ చేస్తారు, మనం హ్యాపీగా ఉంటాం, మన ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది అని. నెలకి జీతం రావటమే చాలా కష్టంగా ఉంటే ఆ జీతం వచ్చింది సరిపోక హాస్పిటల్స్ అని పిల్లల స్కూల్స్ అని ఇవన్నీ సరిపోవట్లేదు అసలుకి. మేము అనుకునేది ఏంటంటే ఫైనల్గా 115 జీవో రద్దు చేయాలి, మమ్మల్ని కాంట్రాక్ట్లో ఉన్న నర్సెస్ని రెగ్యులరైజ్ చేయాలి, ఒక నోటిఫికేషన్ ఇవ్వాలి అని గౌరవనీయ సీఎం గారిని, తర్వాత గౌరవనీయ డిప్యూటీ సీఎం గారిని, తర్వాత గవర్నమెంట్ హెల్త్ మినిస్టర్ని దయచేసి మా విన్నపాలు విని మాకు ఏదో ఒకటి చేస్తారని అనుకుంటున్నాం. కొరకు గత కొన్ని రోజులు మేము ప్రొటెస్ట్ చేస్తున్నాము, పీస్ఫుల్ ప్రొటెస్టే చేస్తున్నాము. ఇవాళ డే 3 ఆఫ్ ప్రొటెస్ట్. ఇవాళ మేము హ్యూమన్ చైన్ ఫార్మేషన్ మానవహారం ఫామ్ చేసి కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ అందరం సర్కిల్గా నుంచొని ఒక ½ an hour ప్రొటెస్ట్ చేస్తున్నాం. కేవలం మా కోరిక ఏంటంటే 115 జీవో గవర్నమెంట్ రద్దు చేయాలి. ఆ రెగ్యులర్ పోస్ట్ ఏ వేకెంట్ ఉన్నాయో వాటిల్లోకి కాంట్రాక్ట్లో పనిచేస్తున్న వాళ్ళని అబ్జార్బ్ చేసుకోవాలని గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.